గారి నాయకత్వం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు వంశీ గారికి మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీలో ఒక మెజార్టీని సాధించి విజయాన్ని పొందిన నా ఆత్మీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ డిప్యూటీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారు, మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, గౌరవ సీనియర్ నాయకులు మనోహర్ అన్న గారు, కత్తి కార్తీక గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ వనితా భూమిరెడ్డి గారు, గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు రొట్టె రాజమౌళి మంత్రులు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, మా తమ్ముడు సోలిపేట సతీష్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మా కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మార్కెట్ కమిటీ రాష్ట్రాన్ని 30 సర్పంచ్ పదవి కాలం అయిపోతుంది. ఈ పార్టీ ఎలక్షన్ జరగాలి, కానీ వాళ్ళు చూస్తుంటే ఎంతమంది కనబడుతుంటారు. మరి మనం మీరు ఇప్పటి నుంచి అయితే రేపో బాబు వాడు వెళ్ళడానికి తిరుగు పెట్టే మరి లేని పరిచయం అవుతుంది. తొందర పడుతుంది, ఇప్పటి నుంచే కష్టం పెట్టుకుంది. ఎప్పుడు వచ్చినా నేను ఇంకా మా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించుకోవడానికి ప్రభావితంగా నేను ఇద్దరు మీకు అంతగా ఉంటాం. మీరు ఇప్పటి నుంచి తొందరపడి జన్మలో పడుతుంది. కళ్ళు కష్టంలో ఉంటుంది, సుఖంలో ఉంటుంది, పండుగ పోండి, సేవ చేయండి, అనేకానికి అందుబాటులో ఉండండి, ప్రజలతో మమేకం కాండి. కానీ ఖర్చులు తీసుకుని పెట్టుకుని ఇప్పటి నుంచి అంటే పెట్టుకున్నావా అట్లా తొందరపడి నుంచే ఖర్చు పెట్టుకోకూడదు. కొన్ని వాళ్ళు అందరూ సూపర్వైజర్ ఊళ్ళో అన్నారు, వాళ్ళు మనంగా నిజానికి ఉండగలరు. మెల్లగా చూసుకుని 50 ఎక్కువ పెట్టారో ఏ వాళ్ళు ఉన్నప్పుడు చూసుకుందాం. సో అందువల్ల ఇప్పటి నుంచి మీరు మా కార్యకర్తలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయకుంటే మెల్లగా 4 రోజులు అయితే దానికి మీద స్పష్టత వచ్చినాక నేను కూడా మీతో పాటు ఉంటాం. దగ్గరుండి మిమ్మల్ని మంచిగా గెలిపించుకొని ప్రతి కష్టపడ్డ కార్యకర్తలు కూడా కనుక పెట్టుకుని కాపాడుకుంటాం. ఈ కలయిక మంచిగా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కలిసిమెలిసి ఉంటాయి. గ్రూపులతో మన మధ్య విభేదాలతో అసలు మనల్ని కలిసి ఉంటే మనను ముట్టుకునే శక్తి కూడా పెట్టుకుంటారు. మన దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం కూడా లేదు. అంత బలం ఉంటుంది. ఆ కార్యకర్తలు ఏంటంటే గ్రామాల్లో మండలాల్లో నాయకత్వం దయచేసి కూర్చోండి, ఆత్మీయంగా మాట్లాడుకోండి, కలిసిమెలిసి ఉండండి. విడిపోతే వాడు బాగుపడతారు, విడిపోయి మన కొట్టాలనుకుంటే వాడు బాగుపడతాడు, మనం కష్టపోతాం. కలిసి ఉంటే కలదు సుఖం. మంచిగా మన కార్యకర్తలు, ఉద్యమకారులు, పాత కొత్త అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాలి. మనకు మంచి నాయకత్వం కూడా ఉంది. చాలా మంది కూడా మన పార్టీలోకి వచ్చారు. అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి భవిష్యత్తు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడి పనిచేయాలి. ప్రజలే ముఖ్యం, మనకు ప్రజలే కేంద్రంగా పనిచేద్దాం, ప్రజలకు దగ్గరగా పనిచేద్దాం. మీరు కూడా ప్రజల్లో చర్చ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కదా, ఫలానా కార్యక్రమం, ఫలానా ముచ్చటం, ఫలానా మాట ఇచ్చింది, ఫలానా ఇంకో మాట్లాడి వీళ్ళు మోసం చేసింది, వీళ్ళు దగా 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 అని ముచ్చట ప్రజలకు పోవాలి. మొత్తం చర్చ పెట్టాలి. మీరు ఎక్కడికక్కడ కూర్చున్న కారణే బావి కారణం, బోరు కారణం, నామినేషన్ కారణం, పొలం పండ్ల కారణం, కళ్ళం కారణం, దావత్ కారణం, పెళ్లి కారణం, ఎక్కడైనా కూడా 4 సార్లు చర్చ పెడతా ఉంటే ప్రజల్లో పోతా ఉంటారు. ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు. దాన్ని కూడా తిప్పిపోతారు. అబద్ధాలను గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉంటారు. ఆ గోబల్స్ కూడా ఎక్కడికక్కడ తిప్పిపోతారు. నిజాలను ప్రజలకు వివరించాలి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. సో ఈ రకంగా అందరం
ఈ కార్యక్రమాన్ని చేసినారు. అక్కడ ఉన్నవేమే ఇంకా బాగా ఉపేషణ టౌన్లో మా కుటుంబ ఉపేషణ కూడా బాగా కష్టపడ్డాడు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా దుబ్బాక కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా బాగా కష్టపడ్డారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కష్టపడ్డ దుబ్బాక నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కారం. జై తెలంగాణ.